ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనం అండి. నా నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు. వాక్యమును దీవించి ఆశీర్వదించి అలాగే తండ్రి వింటర్ ద్వారా విశ్వాసం పొందుపరచుకొని అలాగే వాక్యంలో ఉన్న మర్మములు మాకు బయలుపరచుకొని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అలాగే పై వచనము 1వ వచనములో అంటూ ఉన్నాడు. అయితే 1వ వచనములో నీ ఆజ్ఞలు దేవుడైన ఇచ్చిన ఆజ్ఞలన్నీ గైకొనమని అలాగే మనము చదువుకున్నాం కదండి. ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదువుకున్నాము. సామెతలు 4వ అధ్యాయములో ఏమని, ఆజ్ఞలు తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొనండి సుకుమారుడై ఉన్నాను అని సామెతల గ్రంథము చెప్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున మీరందరూ కూడా తండ్రి యొక్క ఆజ్ఞను పాటించి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే వచ్చిన వారి అందరికీ కూడా దేవుడు ఈ రోజున పరిశుద్ధ దినమున మనకి ఏ ప్రయోజనము కలుగుతూ ఉన్నదంటే దీవెనకరమైన మాటలు పలుకుతూ ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధ ఆదివారము పాటించవలెను అనే ఆజ్ఞ. ఇందులో మనం ఎంతమంది పాటించాం? మనం అందరం పాటించడానికి వచ్చి ఉన్నాము. అలాగే ఆజ్ఞలు ఒక్కొక్కటిగా ప్రతిదీ కూడా పొరుగువాడిని ప్రేమించమండం ప్రతిదీ కూడా మనము ఆచరిస్తూ ఉన్నాము. ఈ ఆచరించడం ద్వారా యెహోవా మాట వినడం మనకి ఈ రోజున మనకి దీవెనలు కుమ్మరిస్తూ ఉన్నాడు. దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రార్థించును అని ఈ రోజున దేవుడు దీవెనలు కుమ్మరించడానికి మన మధ్య ఉన్నారు. ఏమని దీవెనలు కుమ్మరిస్తూ ఉన్నారనగా, నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములోని దీవింపబడదువు. చూడండి, నువ్వు పట్టణములో దీవింపబడదువు, పొలములో కూడా దీవింపబడదు అనగా ఇక్కడ మీకు అర్థమైందండి. ఇక్కడ సిటీస్లో, పట్టణం అంటే సిటీస్లో ఉన్నా సరే నువ్వు దీవింపబడతావు, లేకపోతే విలేజెస్లో ఉన్నా సరే నువ్వు దీవింపబడతావు. కొంతమంది మనం అనుకుంటూ ఉంటారు, కానీ నేను అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఫలానా చోటకి వెళ్తే బాగుంటుందని మన తలంపులు ఈ విధముగా ఉంటాయి. ఎవరికైనా సరే మన తలంపులు ఈ విధంగా ఉంటాయి. కానీ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు? నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏ ప్రదేశంలో ఉండు, కొండలో ఉంటావు, కోణలో ఉంటావు, ఎక్కడన్నా ఉండు, నువ్వు దీవింపబడతావు అని చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఆదివారం దినమున మనందరికీ కూడా మనం ఎక్కడున్నా పర్వాలేదు, మనము దూర ప్రదేశాలు అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే కాదు, నువ్వు ఎక్కడో ఉండు, రవణపేటలోనే ఉంటావు, గంగరనగర్లో ఎక్కడన్నా ఉండు, మనము ఈ దీవింపబడదు అని ఈ రోజున వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. మరలా 2వ దీవెన, నీ గర్భఫలము, భూఫలము, నీ పశువుల మందలు, దుక్కి ఎద్దులు, గొర్రె మేకల మందలు దీవింపబడును అని చెప్తూ ఉన్నాడు. కింద వచనాల్లోనే ఉంటుందండి ఇదంతా కూడా ద్వితీయోపదేశం. అయితే మరి ఒక దీవెన, నీ గంపయు పిండి పిసుకు, నీ తొట్టెయు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు, తొట్టెయు కూడా అనగా మనం చపాతీ పిండి పిసుకుతాం, లేదంటే అన్నం మనం ఇక్కడ ఎక్కువ ఏమంటాం, రైస్ వండుతాం. అయితే మన గుండెగా అనుకోవచ్చు, లేకపోతే చపాతీ అయితే ఆ పాత్ర అనుకోవచ్చు. ఆ పాత్రను కూడా దేవుడు దీవిస్తానంటున్నాడు. అయితే పిండిని దీవించడం మనకి తెలుసు, కానీ ఇక్కడ పల్లెమును కూడా, గుండెను కూడా దీవిస్తాను, దాన్ని కూడా దీవిస్తాను. దీనికి అర్థము దానిని పొంగి పొర్లి చేసే స్థితి దానికి కలగ చేస్తాను అంటున్నాడు. పిండికి దాని యొక్క అందులో ఉన్న పిండిని మరలా అందులో ఉన్న పాత్రని కూడా, ఆ పాత్రను నింపుదల చేసి పొంగి పొర్లేటట్లు చేస్తాను, దీనింప చేస్తాను అనే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మనము దాచుకుంటాం డిబ్బీలో, ఇదివరకు దాచుకునే వాళ్ళకి కాయిన్స్ అన్నీ వేస్తాం. అయితే వేసినప్పుడు ఏమవుతుందండి, అది నిండిపోతుంది. నిండిపోయినప్పుడు ఏమవుతుంది, దాన్ని ఏమంటాము, అది నింపబడింది అంటే ఆ డిబ్బీ నిండు కొండవలే ఉన్నది, ఆ పొంగి పొర్లే స్థితిలో ఉన్నది. అందులో ఉన్న కాయిన్స్ దీవించబడ్డాయి, ఆ డిబ్బి కూడా దీవించబడింది. అటువంటి స్థితి
మనకి కలగజేస్తాను అని ఈ రోజున ఆదివారం రోజున మనందరికీ దీవెనలు కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి మనం అందరము సంతోషించవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ వినుట వలన అలాగే దేవుని మాటలు మనము వింటున్నాము, అలాగే మనము ఆచరిస్తున్నాం. అయితే మనము విని మనం ఆచరిస్తే సరిపోతుందా మనకి? లేకపోతే మనకి తెలిసిన దానిని అయితే మనము ఒక మేలు పొందుతాము. అయితే మనము ఇలా స్వస్థత కార్యము కానీ ఏదైనా మేలు జరిగింది, అది మనలో దాచుకోకుండా 10 మందికి సంతోషము వ్యక్తం చేసుకుంటామా లేదండి? అవి ఎలాగనగా తప్పిపోయిన మందలో ఉన్న తప్పిపోయిన గొర్రెపిల్ల మనకు దొరికితే మనం ఎలా అయితే సంతోషము వ్యక్తం చేసుకుంటూ ఉంటామో అలాగే చుట్టుపక్కల వారందరికీ చెప్పుకుంటాం, సహోదరులకు కూడా. అలాగే మనకు జరిగిన రక్షణ కోసము మనము విని గైకొని ఆచరించడం ద్వారా మనకున్న మేలుని మనము తక్కిన వారికి కూడా చెప్పవలసిన వారమై ఉన్నాము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇలా ఎందుకు చెప్పమన్నాడు? దేని వలన? దానికి ఒక ముందు మనకి ఏమి ఫండమెంటల్స్, మనకి ఏమి కావాలి అనేది మనము క్లుప్తంగా తెలుసుకుందామండి. అయితే ఇక్కడ చూడండి, రోమా 10వ అధ్యాయంలో ఉంటుందని నేను చెప్పబోయే వివరణ అంతా కూడా. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును అని ఇక్కడ ఉంది. అయితే చూడండి, మనకి నీతి ఎలా కలుగుతుంది? హృదయంలో విశ్వసించినప్పుడు మాత్రమే కలుగుతూ ఉంది. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఒక వస్తువుని మనకి దాని యొక్క వాల్యూ తెలియదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు, ఏ గ్రౌండ్లోనే ఎక్కడో దొరికింది. అయితే దాని యొక్క విలువ మనకు తెలియదు. మన ఇష్టం వచ్చినట్టు మంచం కింద అయినా ఆడుకుండి దానిలో మన ఇష్టం, దాని యొక్క ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటాం. లేకపోతే చిన్నపిల్లలకి ఇస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తాం. అయితే ఎందుకంటే దాని యొక్క విషయము మనకు తెలియదు. ఒక ఆయన వచ్చి ఇది ఇంత విలువైన వస్తువు బాబు అని మనకు చెప్తాడు. అయితే మనకు తెలియదు. మనకు చెప్పినప్పుడు దానిని ఏం చేస్తాం? దాని యొక్క విలువైన వస్తువా అని మనము విశ్వసిస్తాం. విశ్వసించినప్పుడు మనకి ఏం కలుగుతుంది? ఎక్కడ విశ్వసిస్తాం? హృదయంలో విశ్వసిస్తాం. విశ్వసించి మనం ఏం చేస్తాం? దాన్ని ముందులాగా మనము ఇష్టం వచ్చినట్లు చెయ్యము. దాన్ని ప్రత్యేకమైన భద్రపరిచే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందువలన? దాన్ని మనం హృదయంలో విశ్వసించాము కాబట్టి ఇలా చేయకూడదు, ఇది తప్పు అని మనకు హృదయంలో ఏం కలుగుతుంది? విశ్వాసం వచ్చి నీతి వస్తుంది. దాన్ని ఎలా చేయకూడదు అనే నీతి మనకు వస్తుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి మనము. అలాగే ఇక్కడ గమనించండి, మరలా 2వ పాయింట్, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. మనకి రక్షణ కలిగినప్పుడు మనం ఏం చేస్తాము? నోటితో ఒప్పుకుంటామంటండి. ఎలా అనగా, మనము ఒక ప్రమాదంలో ఉన్నాం, లేకపోతే ఒక నీటిలో మునిగిపోయే స్థితిలో ఉన్నాం. ఎవరో ఒక ఆయన చేయి పట్టుకొని పైకి లాగాడు, ఒక రక్షించాడు. లేకపోతే రోడ్లో ఫుల్ రద్దీగా ఉన్న ప్రదేశము ఉంది, అయితే మనము వెళ్తూ ఉన్నాము. ప్రమాదం నుంచి ఎవరో ఒక ఆయన కాపాడాలని చెయ్యి ఇలా లాగాడు, ఆ బండి నుంచి లాగాడు. అయితే అది ఆ వెహికల్ అలా వెళ్ళిపోయింది, మనము కాపాడబడ్డాము. అప్పుడు మనము ఏం చేస్తాము? మనము రక్షించబడ్డాము అని చెప్పేసి మనము నోటితో ఎంతమందికి, ఇంట్లో వాళ్ళకి చెప్తాము, పక్కన వారికి చెప్తాము, అందరికీ చెప్తాము, ఇలా కాపాడబడ్డాను, లేకపోతే ప్రమాదానికి గురయ్యేవాడిని అని చెప్తూ ఉంటాం. ఈ రోజున రక్షణ మనకి ఏ విధముగా క్రీస్తులో మనకి కలుగుతూ ఉందనగా, ఇక్కడ ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇక్కడ చూడండి, ప్రభువుని మన నోటితో మనకి ఎలా రక్షణ కలుగుతుందనగా, ఈ రోజున ఎలా రక్షణ కలుగుతుంది ప్రభువునందు అనగా, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అలా విశ్వసించిన ఎడల, ఎలాగైతే వస్తువుని ఎలా
విశ్వసించి నీతిని అనుసరిస్తూ ఉంటావు హృదయంలో. అలాగే మనము విశ్వసించిన ఎడల నీ హృదయంలో ఆయన మృతుల నుండి లేపిన నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల మనము రక్షింపబడదువు. ఎలా రక్షింపబడదువు? అప్పుడు మనం ఏం చేస్తాం? రక్షింపబడిన వాడు ఎలా అయితే పైకి చెప్తూ ఉంటాడో అందరికీ ఎలా చెప్తాడో మనము కూడా అలాగే చెప్పాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నేను రక్షణ పొందాను, మీరు రక్షణ పొందండి, మీరు రక్షణ పొందండి అని మనము చెప్పాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా ఇంకొంచెం క్లుప్తంగా చూసుకున్నట్లయితే విశ్వసింపని వాడికి ఎట్లు ప్రార్థన చేయదు. అసలు ఒక ఆ దేవుడు సంచారము కానీ సమాచారము కానీ ఏమీ తెలియని ప్రదేశం ఉంది. కొండ ప్రదేశం అనుకోవచ్చు, ఒక దీవి అనవచ్చు, ఆదివాసీలు అయ్యి ఉండొచ్చు. వారు ఏదో విగ్రహమునో ఏదో పెట్టుకొని రాయినో ఏదో పూజను చేసుకున్నారు. వారి భాష వేరు, వారి యాస వేరు, వారి సాంప్రదాయం వేరు. అయితే అప్పటి వరకు వేరుగా ఉన్న పరిస్థితి వారికి దేవుడు అంటే ఎవరు తెలియదు. అయితే మీరు వెళ్ళి అమ్మాయి వెళ్ళి ప్రార్థన చేసేస్తున్నారు వారికి. అయితే మీరు స్వస్థత పొందండి, అది చేయండి అని ప్రార్థన చేస్తున్నారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదంటే మీరు వెళ్ళి ప్రార్థన చేసేస్తున్నారు, వారికి ప్రార్థన చేసేస్తుంటే అయితే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ఎందుకనగా వారికి ఏమిటో అన్నది తెలియదు. వారికి హృదయంలో విశ్వాసం, వాళ్ళకి ఏం తెలుసు? వారికి ఏదో ప్రార్థన చేసేస్తున్నారంటే కళ్ళు మూసుకొని అలా ఉండమంటే ఉంటారు, చేసేస్తున్నారంటే దానివల్ల ఎటువంటి. మరలా ఇంకొకటి, వినని వాణిని ఎట్లు విశ్వసించెదరు? ఎందువల్ల అంటగా వారు ఎప్పుడు వినలేదు కాబట్టి ప్రయోజనం లేదు అని చెప్తూ ఉన్నారు. అయితే ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించేవారు లేరు కాబట్టి ముందుగా ఏం చేయాలి? ప్రకటన చేయాలి ముందుగా. ఇప్పుడు చూడండి, యాంవే కానీ ఏవో ప్రోడక్ట్లు ఉన్నాయి, బ్యూటీ వెయిట్ లాస్కి లిక్విడ్లు వస్తున్నాయి. అవి ఏదో నాకు తెలియదు, ఒక ఆమె చెప్తే మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, అది సముద్రంలో నుంచి నాచు నుంచి తీస్తారండి ఆహారము, సన్నబడతారు అని మనకు చెప్తూ ఉన్నారు. అదేంటో మనకు తెలియదు ఆ లిక్విడ్. అని అలా శ్రద్ధగా ఆలకిస్తాం, అవునండి. మరలా 50 ఏదో కంపెనీ ప్రోడక్ట్స్, ఇది ఫలానా టూత్పేస్ట్ కానీ సబ్బు కానీ ఫలానా దాంతో చేస్తారండి, ఇది చాలా ఇది అని మనకు చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రకటన చేస్తారు మనకు. అప్పుడు మనం అదే దీక్షగా అది మనం అంటాం. అది దాన్ని మనం నమ్మామనుకోండి, ఇన్ కేసు మనం ఆ ప్రోడక్ట్ తీసుకొని వాడతాం, లేదంటే లేదు. ఇక్కడ చూడండి, ముందుగా మనము దేవుడి కోసము ప్రకటన చేయాలి, ప్రకటించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రకటించేవారు లేకపోతే వారు ఎట్లా తెలుసుకుంటారు? ఇప్పుడు మీరు నేను ఎలా తెలుసుకున్నాం? మన పితరులు కానీ తల్లిదండ్రులు కానీ వారికి పక్కవారు కానీ లేకపోతే ఏదో సంస్థ ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ సమాచారం మనకు తెలియబట్టే కదా మనము దేవుడు అంటే ఏంటి అని తెలుసుకొని మనము వీరి చేత ప్రార్థన చేయించుకుంటే ఒక ప్రేరేపణ మనకి కలుగుతుంది. దాన్ని బట్టి దేవుల్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ప్రకటించేవారు లేకపోతే మనం ఎలా తెలుసుకోగలము? ఈ రోజున ప్రకటన చేయాలని. అందుకే నేను ప్రతిరోజు ఏం చేస్తున్నాను? సువార్తకి మార్నింగ్ టైంలో అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అలాగే అన్యులైన వారు సంతోషించి మనల్ని చేత ప్రార్థన చేయించుకుని దేవునితో తిరిగితే అదే మనకి సంతోషకరము. అలాగే మనము అంటే నేను ఒక్కడేనండి, నా ఒక్కడిదేనా బాధ్యత? అలా కాదు. అయితే ఇది నా సేవకులకు మాత్రమే అని ఇక్కడ వాక్యంలో రాసి ఉందా? లేదు. ఇది మన అందరిది, ఇది మన అందరి సంఘము ఏకతాటిపైగా. అలాగే మనము కూడా ఇంటి వారిని ముందుగా, తర్వాత ఇరుగు పొరుగు వారిని మనము తీసుకొని సన్నిధికి తీసుకొని రావాల్సిన వారమై ఉన్నాం. ఒకవేళ నేను ప్రకటన చెయ్యను, నేను నా దేవుడు ఎలా విస్తరింప చేస్తాడు, అయితే నేను ప్రకటన చెయ్యను, దేవుడు సువార్త ఎలా వెదజల్లుతుంది అని మనము ఆలోచన చేసినట్లయితే దానికి కూడా సమాధానము చెప్తూ ఉన్నాడు దేవుడు. అయితే ఇక్కడ మనం చదువుకున్నాం కదండి, లూకా 19:38. అయితే ఇక్కడ చూడండి, పస్కా పశువుల్ని తీసుకురమ్మంటున్నాడు దేవుడు. శిష్యుల్ని తీసుకొని వస్తే తల్లిని అదే చిన్న గాడిద పిల్లని తోడుకొని తీసుకొస్తున్నప్పుడు ప్రభు దగ్గర తీసుకొస్తున్నప్పుడు వారు స్తుతిగానాలు చేస్తున్నారంటండి, పాటలు పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? ప్రభు పేరట వచ్చు
వచ్చువాడు రాజు స్తుతింపబడును కాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును కాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఈ విధముగా దేవునిని స్తోత్రము చేస్తూ ఉన్నారు. అయితే ఈ విధముగా స్తోత్రము చేస్తూ ఉన్నారు, దేవుడికి స్తుతిగానాలు చేస్తున్నారు. అయితే మామూలుగా కుదురుగా తెస్తున్నారండి, ఆ పశువులని దేవుడి దగ్గర లేదు, ఉల్లాసంగా ఉత్సాహంగా దేవుని స్తుతిగానాలు చేస్తూ తెస్తూ ఉన్నారు. అయితే పెద్ద పెద్ద కేకలేసుకుంటూ ఆనందముగా ప్రకటన చేసుకుంటూ, అది కూడా ప్రకటనే, స్తుతి గీతములు చేస్తూ ప్రకటన చేస్తూ తెస్తూ ఉన్నారు దేవుని వద్దకి. అప్పుడు కొంతమంది పరిసయ్యులు వీళ్ళు ఉంటారు కదండి, శాస్త్రులు, వాళ్ళు అంటున్నారంటే దేవుడి దగ్గరకు వచ్చి అంటున్నారు, ఎందుకు ఇలా కలుస్తున్నారు, నువ్వు ఒకసారి గట్టిగా గద్దించు. వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఎందుకు అలా కలుస్తున్నారు, గట్టి గట్టి కేకలు, దేవుని ఎందుకు అలాగా గట్టి గట్టి కేకలు వేస్తున్నారు అని చెప్పేసి నువ్వు అలా చెప్పు అని ప్రభువుని అంటున్నారంటే. అయితే ప్రభు అంటూ ఉన్నారు, అక్కడ వారు ఏం చేస్తారు, మంచి కార్యము ప్రకటిస్తూ ఉన్నారు, ఆనంద గీతాలతో స్తుతి గీతాలతో ప్రకటన చేస్తున్నారు, చక్కగా సంతోషంగా వస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఏమో ఇలా అంటూ ఉన్నారు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, అయితే మీరు ఆ సమూహంలో ఉన్న కొందరు ఈ విధముగా గద్దించగా ఊరుకుండిన ఎడల మీరు అయితే సరే, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయాలని మీతో చెప్పుచున్నాను నేను. వారు ఊరుకుంటారు సరే, ఊరుకుంటే దేవుడు సువార్త ఆగిపోదు. ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, అవి ప్రకటన చేస్తాయి అంటూ ఉన్నాడు. చూడండి, మనుషులు ప్రకటన చెయ్యకపోతే రాళ్ళు చేత పలికిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. రాళ్ళు సువార్త చేస్తాయి అని చెప్తూ ఉన్నాడు. నువ్వు నేను సజీవంగా నీ కొరకు నా కొరకు భూమి ఆకాశములు సూర్యచంద్రములు పళ్ళు పక్షులు ఆ సమస్యలను మన కోసం శ్రద్ధ పెడుతూ ఉండగా, అయితే ఆశీన స్వరూపమందు మనం సృష్టించిన వాడు, ఆయనకి మాట మనము వినాలా, రాళ్ళు వినాలా? ఇప్పుడు తండ్రి కుమారుడు మాట వింటాడా, లేకపోతే ఏదో తెలియని వస్తువు అయితే ఆ పెంచుకున్న పశువు వింటూ ఉంటే ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుంది చూడండి. పాలు తోడు పోసి పెంచిన ఆ కుమారుడు సుకుమారుడు అయి ఉంటుంది. ఆయన్ని చూడవలసింది మారు, ఆయన మాట వినవలసింది మారు. అయితే వేరే జంతువులు కానీ పక్షులు కానీ అవి వింటూ ఉంటాయి. ఆ తండ్రికి సంతోషముగా ఉంటుందా? ఆయన వయసు వచ్చినప్పుడు సంతోషముగా ఉంటుందండి. ఆ కుమారుడు దూరం అయిపోయి దేవునికి ఆ తండ్రికి దూరం అయ్యి ఒక్క మార్గంలో వెళ్ళిపోయి నడవలసిన మార్గంలో నడకుండా సుదూరముగా వెళ్ళిపోతే తండ్రికి దూరముగా ఈ తండ్రికి సంతోషమా దుఃఖకరముగా ఉంటుంది. ఈ రోజున ఆయన పని మనము చేయాలి, రాళ్ళు చేయకూడదు. అది మనకి అవమానకరము, సిగ్గుకరము. అందువలన ఆ ప్రకటన బాధ్యత మనమందరము తీసుకోవాలని దేవుని పేరట ఆశపడుతూ ఉన్నాం. అందుకనే ఇప్పుడు ఇక్కడ చూడండి, అనేక మంది ఈ విధముగా వినడము ద్వారానే ఇక్కడ చూడండి, పుట్టుగుడ్డివాడు దావీదు కుమారుడు అని కేకలు వేశాడు. ఎందుకు వేశాడు? దేవుడి కోసము విన్నాడు, మెస్సియా వచ్చాడు, స్వస్థత కార్యాలు చేస్తున్నాడు అని విన్నాడు. కళ్ళు కనిపించట్లేదు కానీ చెవుతో విన్నాడు. ఏం చేశాడు? హృదయంలో విశ్వసించి నీతిని అనుసరించి రక్షణ పొందాలి అని ఆయన ఏం చేశాడు? రక్షణ పొందాలి, కళ్ళు నుంచి రక్షణ పొందాలి, స్వస్థత పొందాలని చెప్పేసి బిగ్గరగా కేకలు వేసి దేవుణ్ణి ఆహ్వానించి ఆయన రక్షణ పొందినట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే సమస్తంలో ఆశ్చర్యకార్యములు విశ్వసించడం వల్ల జరిగినవి. అయితే ప్రకటన చేయడం వల్ల వారు విన్న వాక్యములు అటువంటివి శక్తివంతముగా వారి హృదయంలో పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నయమానుకు కూడా స్వస్థత కలిగింది. సిరియా దేశంలో ఉండగా సైన్యాధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు అంటే ఎన్నో సైన్యములకి అధిపతి ఆయనకి ఎలా స్వస్థత కలిగింది? కుష్ఠరోగము. ఎవరు చెప్పారంటే అందులో ఆ ఇంటిలో పనిచేసే ఇజ్రాయేల్ కుమార్తె దాసి అనగా పని మనిషి, ఆ సేవకురాలు ఆ భార్యకు చేసే పని మనిషి. అయితే సేవకురాలు ఆమె చెప్పింది ఏమని? ఇజ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు అని చెప్పేసి ఆ యజమానురాలికి అనగా ఆయన యొక్క భార్యకి చెప్తే ఆ భార్య సమాచారము ఎవరికి? భర్తకి తెలియజేస్తే ఆ భర్త ఇజ్రాయేల్ వెళ్ళి
ఆ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి అయితే యోర్దానులో మునిగి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అల్పురాలైనప్పటికీ, చిన్న వయసులోని అల్పురాలు, స్థాయిలోని అల్పురాలు, అటువంటిది ప్రకటన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దగ్గర ఒక సహోదరు కూడా చూడండి, ఒక గొప్ప కార్యము మొన్న, అంటే నేను ఎప్పుడు ఆమె దగ్గర చెప్పలేదు, చెప్తూ ఉన్నా. అయితే వారి ఇంటి దగ్గర పనిచేసే కుమార్తె ఆ యజమానితో మనకి ఏం చేసిందండి, పలహారము ఇప్పించింది మొన్న ప్రేమ విందులో. అలా యజమాని కూడా దేవునిలో భాగస్వామిగా చేసిన కృప దేవుడు ఆ కుమార్తెను వాడుకున్నాడు. దేవుని స్తోత్రము చెప్తున్నా. ఇరుగు పొరుగున అది ఒక గొప్ప లక్షణము. అయితే అది కూడా ఒక సువార్తే. అయితే మనము ఈ రోజున మనకందరికీ కూడా మనము వింటున్నాము, చూస్తున్నాము, కానీ ఈ రోజున మన కళ్ళు, చెవులు అన్నీ కూడా ధన్యములు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మనకి ఎందుకంటే ధన్యులు అనగా దేవుని వాక్యము మనం విని హృదయంలో గ్రహిస్తూ చూస్తూ మనం విశ్వసిస్తున్నాము కాబట్టి ధన్యము. అయితే అందరికీ ఉన్నాయి కదండి, హృదయము ఉంటుంది, కళ్ళు ఉంటుంది, చెవులు ఉంటాయి. అవి ధన్యులు కాదా అంటే ధన్యులు కాదు. చెవి మందమైపోయింది, హృదయము పోగు పట్టింది, కళ్ళు గుడ్డితనము కలిగించేసినట్లుగా ఉంటాయి. ఆ కళ్ళు అందరికీ ఉంటాయి కానీ అందరూ చూడలేరు, అందరూ వింటారు కానీ అందరూ గ్రహించలేరు, హృదయంలో దాచుకోలేరు, అందరూ కూడా విత్తలేరు. కూడా హృదయంలో దాచుకోవడము, విత్తలేరు. వాక్యము వింటూ ఉంటారు. కొన్ని విత్తనాలు ఏమైనాయి అండి, పక్షులు ఎత్తుకుపోయినవి. ఆ వాక్యము ఉంటుంది అంటూ ఉంటారు కదా, ఈ చెవిని విని ఆడికి ఎన్ని చెప్పినా ఈ చెవి నుంచి వదిలేస్తారంటారు. మళ్ళీ ఇంకోటి అంటారు, దున్నపోతు మీద వర్షం పడినట్టే అంటారు. ఆడికి ఎన్ని చెప్పినా అంటే అనవసరం అన్నమాట. అలాగే చూడండి, వాక్యము కూడా చూడండి. ఆ కొన్ని వాక్యములు మనకి ఏమవుతూ ఉంటాయంటే హృదయంలోకి అలాగే నేల మీద పడతాయి, హృదయం అనే నేల మీద పడతాయి, కానీ అవి ఏం చేస్తాయి, ఆకాశ పక్షులు పట్టుకెళ్ళిపోతాయి. కొన్ని అయితే ఏం చేస్తాయండి, ఈ సూర్యుడి చేత మాడిపోతాయి, ఎండిపోతాయి, అవి లోపలికి వెళ్ళలేవు ఏరులు. కొన్ని అయితే పొదలు అంచివేస్తాయి, అవి ఎదగకుండా చేస్తాయి. అయితే ఆ వాక్యములు ఒక్కొక్క రీతిగా హృదయం అనే నేల మీద ఒక్కొక్క రీతిగా పరిశీలన చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పనిచేస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అందరూ వింటారు కదండి, ఎందుకు ధన్యములు అన్నదానికి దీని వివరణ అనమాట. అయితే ఇక్కడ ఈ కొన్ని అయితే మంచి నేలలు పడినట్టు మంచి హృదయంలో పడుతూ ఉంటాయి, కానీ పడిన విత్తనము ఏమని 100 అంతల ఫలింపు ఒక చెట్టు ఒలుస్తూ ఉంది. ఒక్కొక్క చెట్టు చూడండి నిండా కూడా ఫలములు కలిగి ఉంటాయి. కొన్ని అయితే 60 అంతలు కలుగుతాయండి, కొన్ని అయితే 30 అంతలు కలుగుతూ ఉంటాయి. మనము 100 అంతల స్థితి కావాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. వాక్యము ఏ విధముగా పనిచేస్తుంది ఈ రోజున, అందుకే చెవిగలవాడు వినును గాక అని చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అయితే వీరందరికీ ఈ మంచి అమూల్యమైన మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరికి? అన్యులైన వారికి, దేవుని నమ్మని వారికి, నమ్మిన వారికి అందరికీ కూడా చెప్తూ ఉన్నాడు సువార్త. అయితే శిష్యులు వచ్చి అంటున్నారటండి, ఆ చెప్పినాక తర్వాత ప్రభువా ఎందుకని చెప్తున్నావు, అనవసరం కదా అని ఎందుకు చెప్తున్నావు, దేవుడి మాటలు మర్మాలు ఎందుకు, వాళ్ళకి ఏం అర్థమవుతాయి, ఎందుకు చెప్తున్నావు అని అడుగుతూ ఉన్నారంటండి శిష్యులు. అయితే మరలా ఈ ఉపదేశాలు కూడా చెప్తున్నావు, ఎందుకు ఉపమానాలు కూడా చెప్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే శిష్యులు అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్తూ ఉన్నారు, ఏమనంటే కలిగిన వానికే ఇయ్యబడును, కలిగిన వారికే ఇవ్వబడును. లోకంలో సర్వసాధారణంగా గమనించండి, మామూలుగా ఎక్కడైనా చిన్నవారైనా పెద్దవారి స్థితికి వస్తారు, కానీ సర్వసాధారణంగా కలిగిన వాని దగ్గరకే సొమ్ము వెళ్తూ ఉంటుందంటండి. వారికి ఏదో టైంపాస్ పెట్టుకుంటాడు, టైంపాస్కి వ్యాపారం చేద్దామని ఏదో పెట్టుకుంటాడు, మరలా వాడికి వచ్చుబడి ఆడికే వచ్చేస్తుంది. గమనించండి, వాడి దగ్గరికే వృత్తి కలుగుతుంది. అందుకే జ్ఞానవంతుడు మరింత జ్ఞానవంతుడు అవుతాడు, అయితే కలిగిన వాడు మరింత కలిగిన వాడు అవుతూ ఉంటాడు, బుద్ధిమంతుడు మరింత బుద్ధిమంతుడు అవుతాడు. క్లాసులో చూడండి, క్లవర్ స్టూడెంట్ వాడే ర్యాంకుల మీద ర్యాంకులు తెచ్చుకుంటూ ఉంటాడు. గమనించండి, మరలా క్లాస్ లాస్ట్లో ఉండేవాడు ఆడికి లాస్ట్లోగానే అలాగే ఎదుగుతూ ఉంటాడు.
ఈ స్థితి మామూలుగా లోకంలో గమనించినట్లయితే ఇది వాస్తవంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనము ఈ మాట చెప్పడానికి గల కారణం వారికి ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి ఈ రోజున వారికి చెప్తున్నాను, కానీ వారు గ్రహించలేరు, వారి చెవులు గ్రహించలేరు, చూస్తారు కానీ వారు చూడలేరు. హృదయము కొవ్వు పట్టిన వాడిది, వారికి స్వస్థత కార్యాలు కానీ ఏది జరగదు, ఎన్ని ఉపమానాలు చెప్పినా. కానీ మీరు వేరు వాళ్ళు వేరు అని దేవుడు ప్రజల్ని అక్కడ వేరుగా చూస్తూ ఉన్నాడు. మీరైతే అలా కాదు, మీరైతే గ్రహిస్తారు, చూస్తారు, హృదయంలో అంగీకరిస్తారు. అందుకని మీరు ధన్యులు అని, చెవులు కళ్ళు హృదయములు మీరు ధన్యులు అని శిష్యులైన వారికి, మన దేవుని ప్రజలకి, లోకము నుంచి ప్రత్యేకించబడిన మనందరికీ కూడా మన ధన్యులు అని వాక్యము దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అటువంటి దీవెన మనకి ఆదివారం పూట మనకి ఇస్తూ ఉన్నాడు. అందువలన ఆ దీవెనతో మనం ఏం చేస్తూ ఉంటాం? దినదినము దేవుల్లో వృద్ధి జరుగుతూ ఉంటుంది, ఎదుగుతూ జరుగుతూ ఉంటుంది. అది తెలుసుకోలేని వారు ఏం చేస్తూ ఉంటారు? లోకము రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటుంది, మనము ఎదిగే స్థితిలో వెళ్తూ ఉంటాం. లోకమునికి మనకి ఉన్న వ్యత్యాసం ఈ రోజున మనము కన్నులు చెవులు ధన్యం అయినవని వాక్యము సెలవిస్తుంది. ఇటువంటి ధన్యత ఈ రోజున ఈ వివరణ అంతా కూడా మత్తయి 13 అధ్యాయంలో ఉంటుందండి. అయితే ఇటువంటి ధన్యత ప్రకటించడం ద్వారా, వినడం ద్వారా సమస్తము దేవాతి దేవుడు దీవెనలు మనకి ఎన్నో దీవెనకరమైన వాక్యములు మనకు అనుగ్రహించారు. ఈ దీవెనలందరూ మనకును మన కుటుంబాలకు సమస్యను రాకుండా ఉన్న వారికి కూడా దయచేయను కాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవ స్తోత్రములు వాక్యము ద్వారా బలపరిచి అలా విశ్వాసంలో ముందుకు వెళ్ళే కృప, అలాగే మా వచ్చిన వారందరికీ తోడయ్యండి, మాకును తోడయ్యి ఆరోగ్యము అలాగే ఆర్టిఫిషియల్ సమస్యను తోడుగా కృప చూపమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. లారీ అండి. ఆ లారీ ఏం చేస్తుందంటే అండి, పైన వైర్లన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుందండి. చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అండి, నేను సరిగ్గా అక్కడ ఎలా మలుపు తిరుగుతున్నానండి, స్తంభం పక్కన నిల్చున్నానండి. స్తంభం మీద వైర్ తెంపిస్తుందండి. తెంపేగానే ఏం చేస్తుందండి, ఒక ఆవిడ బండి వేసుకుని ఆ లారీ పక్క నుంచి ఆ బండి వేసుకుని వస్తుందండి. ఆవిడ నెట్టిమే పడిపోయిందండి, తగ్గి పడిపోయింది. ఆ వైర్ తెగిపోయి నా దగ్గరికి వస్తుందండి. ఆ వైర్ అంతా కలిపి వైర్ తెగిపోయింది. వచ్చేస్తే నా కాలు చుట్టూరు చుట్టేసుకుంటుందండి. ఆ కరెంట్ వైర్ వచ్చేసి వస్తుంటే 2 అడుగులండి ఇటువైపు నుండి అటే పక్కకే పరిగెట్టిస్తానండి. 2 అడుగులు వేసేసానండి. నల్లానండి, మోకాళ్ళు ఎప్పుడు ఎలా నడిచారో కూడా తెలియదండి. 2 అడుగులు అటే పక్క దూకేసానండి. లేదంటే ఆ అమ్మాయి అక్కి నెత్తిమే పడిపోయిందండి. బండి మీద ఉన్న ఆవిడ నిలువల్ల కాలిపోనండి, బండి మీద కాలిపోను. దేవుడండి ఆవిడ నెత్తిమే పడ్డ వైర్ వచ్చి నా కాళ్ళకి అంటుకోపోయిందండి. 2 కాళ్ళకి తగిలేసిందండి. తగిలేస్తేనండి ఒక్క నిమిషం అటే పక్క దూకేసానండి. దూకేస్తే అండి దేవుడు మొన్న ఎంతో మేలండి, ప్రాణగణం నుండి తప్పించాడండి. ఆవిడకి ఏమవ్వలేదండి, నాకు ఏమవ్వలేదండి. ఆవిడ చాలా భయపడిపోయిందండి.